మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో గట్టి పకోడీ వేస్తున్నా. వర్షం అయితే పడుతుంది. ఇక పిల్లలు పెద్దలు అందరు ఇళ్ళల్లో ఉంటారు కదా ఈ చలికి. ఇక టీవీ చూసుకుంటా ఏం తినన్నో అర్థం కాదు. ఇక ఇట్లా మనకి ఇంట్లయితే పిండి ఉంటుంది కదా, ఆనియన్ ఉంటుంది కదా, ఇట్లా గట్టి పకోడీ చేసుకోర్రి. ఇట్లా ఈ రకంగా చేసుకోర్రి. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ప్రాసెస్ ఎట్లా చేసిన అన్నది మీకు అంత కొలతలతో ఉన్నది. ఇక గలగలగా స్వీట్ షాప్లో పోతేనే కాదు, మనం ఇట్లా చేసుకొని కమ్మగా తిందాం, అంత బాగుంటాయి. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిర్రి. ఈ గట్టి పకోడీ ఉడికి ఎట్లా చేసుకుందాం అన్నది నేను కలిపేది పర్ఫెక్ట్ ఉంచిన నేత్ర ఫుడ్ ఛానల్లో. ఇక మీరు చూసి చేసుకొని పిల్లలు టీవీ చూసుకుంటేనే ఎంజాయ్ చేస్తారు. అప్పటికప్పుడు వేసియచ్చు, కొంచెం పిండితోటి వేసియచ్చు. ఏం కలిపినా ఎట్లా కలిపినా మనం బయట తెచ్చుకుంటే ఆయిల్ ఎట్లనో వాళ్ళు అయితే చేస్తుండ్రో, నీట్నెస్ చేస్తుండ్రో చేస్తలేరో మనకు ఒక డౌట్. మనమైతే అన్నీ నీట్గా చేసుకుంటాం కదా. ఇక మనకు అవన్నీ డౌట్లు అవసరమా? మళ్ళీ పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అయితే హాస్పిటల్ వెళ్ళిపోవాలి. ఇది కాదు, ఇక మనం చేసుకుందాం. మనం చేసుకొని మంచిగా నీట్గా చేసుకొని పిల్లలకి పెట్టుకొని మనం తిందాం. ఎందుకంటే ఏదో టైం అప్పుడు తింటాం కావచ్చు. మనకి ఇంట్లో ఉన్నప్పుడైతే ఇట్లా పిల్లలు పెద్దలు పప్చారు చేసుకున్నా ఏది చేసుకున్నా కానీ రసం చేసుకున్నా పక్కకు పెట్టుకుని తింటే ఉడక అట్లా తినొచ్చు. సూపర్, మంచిగా ఉంటుంది, అన్నంలో బాగుంటుంది. బాగుంటుంది.